ఇటీవల కాలంలో కామెడీతో పాటు కంటెంట్ ఉండే సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. వాటికి ఉదాహరణ డీజే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే సినిమా ఎంతటి సెన్సేషన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ తన వన్ మ్యాన్ షో అదరగొట్టేశాడు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఈ మూవీ. అయితే ఇక ఈ కామెడీ ఓరియంటెడ్ సినిమాకు సీక్వెల్గా ఇటీవల టిల్లు స్క్వేర్ అనే మరో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇది కూడా సక్సెస్ అయిందన్న విషయం తెలిసిందే. ఇక టిల్లు స్క్వేర్ అనే సినిమాతో కూడా క్రేజీ హిట్ కొట్టేశాడు సిద్ధు జొన్నలగడ్డ. దీంతో ఇప్పుడు టిల్లు క్యూబ్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే చిత్ర బృందం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసేసిందన్న విషయం తెలిసిందే. అయితే టిల్లు క్యూబ్ విషయంలో క్రేజీ కాంబో రిపోర్ట్ కాబోతుందంట. మ్యాడ్ మూవీ అనే సినిమాతో కామెడీతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ మూవీకి దర్శకత్వాన్ని వహించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది. అయినా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాకి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. దీని తర్వాత టిల్లు క్యూబ్కి డైరెక్ట్ చేస్తాడని సమాచారం. సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ అంతకు మించిన హిట్ అందుకుంది. ఏకంగా 135 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి సెన్సేషన్ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. అనుపమ కూడా టిల్లు గాడి కోసం ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అయితే టిల్లు క్యూబ్లో మరో హీరోయిన్తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు టిల్లు గాడు. ఇప్పటికే టిల్లు క్యూబ్ అనౌన్స్ చేశారు మేకర్స్. కాకపోతే ఈ సినిమా రావడానికి కాస్త లేట్ అయ్యేలా ఉంది. కానీ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడట. ఈ నేపథ్యంలో టిల్లు క్యూబ్లో హీరోయిన్గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డేను తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి అసలు బాగాలేదు. చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఓ మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది బుట్టబొమ్మ. అలాంటి సూపర్ హిట్ సీక్వెల్లో ఛాన్స్ అంటే సూపర్ ఆఫర్ అని చెప్పాలి. అయితే ఇలాంటి వార్తలు నిజమెంతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఇక టిల్లు క్యూబ్ అనే మూవీ తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా సెలెక్ట్ అవుతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, తారక్, ప్రభాస్ లాంటి టాప్ హీరోలతో నటించిన పూజ ఇక సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు క్యూబ్ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయంపై ఇప్పటికే చర్చలు జరపగా పూజ కూడా ఓకే చేసిందంట. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది. పూజ లాంటి స్టార్ హీరోయిన్ సిద్ధు లాంటి మిడ్ రేంజ్ హీరో సరసన నటించడంతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. అయితే పూజకి ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు లేకపోవడంతో మళ్ళీ ఫామ్ను అందుకునేందుకు ఈ మూవీ ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.